ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. లోవర్ బ్యాక్ పెయిన్ ఎందుకొస్తుంది? దానికి గల కారణాలేంటి? దానికి గల నివారణ ఏంటి? ఇలాంటి అంశాలతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ యోగా మాస్టర్ ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది ఈ మధ్య కాలంలో చాలా తరచుగా వింటూ ఉన్నాం. చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు దీంతోని. సో ఇది ఎందుకొస్తుంది? దీనికి గల కారణాలు ఏంటంటారు? యాక్చువల్‌గా ప్రపంచం మొత్తం మీద గూడా ఈ ప్రతి ఒక్కరు గూడా ఏదో ఒక సమయంలో బ్యాక్ పెయిన్‌కి గురయ్యి ఉంటారు. ఎందుకంటే దీనికి అనేక కారణాలుంటాయి. ఇప్పుడు మనం చెప్పాలంటే జస్ట్ ఒక వెయిటు కొంచెం స్ట్రాంగ్ వెయిట్ గనక బరువైన వస్తువుని ఏదన్నా రాంగ్ పోస్చర్‌లో ఎత్తితే రావచ్చు. బరువైన వస్తువే కాదు. ఇక్కడ ఈ డిస్కులు వెర్టెబ్రల్ కాలంలో ఆ డిస్కులు కుషన్ ఉంటుంది. ఆ డిస్కు ఈ 2 ఎముకలకు మధ్యలో ఒక కుషన్ ఉంటుంది. జస్ట్ ఒక పెన్ కింద పడితే దాన్ని ఎత్తుకున్నా కూడా వంటింట్లో ఒక స్త్రీ గరిటె కింద పడిపోయినా కూడా ఎత్తుకునేటప్పుడు కూడా రావచ్చు. అంటే ఈ బ్యాక్ పెయిన్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒక కారణం అని చెప్పలేం. ముఖ్యంగా శరీరంలో వాతం పెరిగినప్పుడు బ్యాక్ పెయిన్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే ఇంకా కింద పడిపోయినవి తీయకూడదంటారా ఏంటి? కింద పడిపోయిన అంటే కరెక్ట్ పోస్చర్‌లో తీయాలి. కంగారు రాంగ్ కంగారుగా పోస్చర్ తీయకూడదు. ఒక్కసారిగా జర్కింగ్ మూవ్‌మెంట్ ఇవ్వకూడదు స్పైన్‌కి, ముఖ్యంగా లోయర్ బ్యాక్‌కి. అదే కాకుండా అనేక కారణాలు. ఇప్పుడు కూర్చుని పని చేసేవాళ్ళు, కంప్యూటర్ దగ్గర పని చేసేవాళ్ళు ఎక్కువసేపు కూర్చోవడం, అంటే రాంగ్ పోస్చర్‌లో ఎక్కువసేపు కూర్చోవడం. ఇంకా యాక్సిడెంట్స్ అట్లా యాక్సిడెంట్స్ అయినప్పుడు. సో ఈ అనేక కారణాల వలన వస్తుంది. కానీ దాన్ని తగ్గించడానికి మనకు మెయిన్ ఏ కారణం చేత వచ్చింది, ఏ విధంగా తగ్గించాలన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కారణాల వల్ల ఇది మనకు వచ్చిందని తెలుస్తుంది. అప్పుడు ఆ కారణం బట్టి ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటదంటారు? ఉదాహరణకి పడుకున్నప్పుడు రాంగ్ పోస్చర్‌లో పడుకున్నా కూడా దిండు సక్రమంగా పెట్టుకోకుండా, బెడ్ ప్రాపర్‌గా లేకుండా పడుకున్నా కూడా అప్పుడు కూడా వస్తుంది. సో ఇలాంటి అంటే చిన్న చిన్న జర్కుల్లో వచ్చిన వాటికి క్రానిక్ కాకుండా వెంటనే ఈరోజు వచ్చిందనుకోండి, రేపు ఎల్లుండి ఒక వారం లోపైతే చిన్న చిన్న ఎక్సర్సైజులతోటి తగ్గిపోతుంది. కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత చిన్న చిన్న హ్యాండ్ రైజ్ బ్రీతింగ్, తర్వాత పడుకొని హ్యాండ్ రైజ్ బ్రీతింగు, తర్వాత భుజంగాసన సిరీసు, తర్వాత శలభాసనము, మార్జలాసనము, ఇట్లా చిన్న చిన్న ప్రక్రియల ద్వారా తగ్గించుకోవచ్చు. కొంచెం వేడి నీళ్ళతో కాపడం పెట్టడం, తర్వాత నూనె కొంచెం వేడి చేసి అలా రాసి రెస్ట్ తీసుకోవడం. ఇట్లా ఈ విధంగా అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఇంకా వాతాన్ని తగ్గించడం కోసం ఇవి వాతం పెరగడం వలన వచ్చినది కాదు. ఇది యాక్సిడెంటల్గా మనము జర్కీ మూమెంట్స్ వలన వచ్చిన వాటికి ఎక్సర్సైజ్ తోటి, రెస్ట్ తోటి కంప్లీట్గా పోతుంది. ఒకవేళ ఎక్కువ రోజులు అలాగే కొనసాగితే, ఇప్పుడు ఈరోజు ఒక జర్కీ మూమెంట్లోనో లేదంటే కూర్చోవడం వలన, ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు కూర్చొని ఎప్పుడు కంప్యూటర్ దగ్గర రాంగ్ పోస్చర్లో కూర్చొని చేస్తూ ఉంటారు. అది మెల్లమెల్లగా డిస్కు ఒక పక్క కుషన్ పైన, ఆ డిస్క్ పైన ఒక పక్క బరువు పడి ఇంకొక పక్క వెయిట్లెస్గా ఉన్నప్పుడు అది స్లోగా డిస్క్ బల్జ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. స్లోగా డెవలప్ అవుతుంది. దానికి అది కొంత సమయం తీసుకుంటుంది. అంటే ఒక 2 మంత్స్, 6 మంత్స్, ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్లో డెవలప్ అవుతుంది. సమ్ మంత్స్ ఆర్ ఇయర్స్లో డెవలప్ అవుతుంది. అది క్రానిక్గా తయారవుతుంది. దానికి శరీరంలో త్రిదోషాలను మనం చెక్ చేసుకొని, ఒకవేళ వాతతత్వాన్ని కనుక అధికంగా ఉంటే వాతతత్వాన్ని బ్యాలెన్స్ చేసుకునేదానికి మనకు అనేక రకాలైన టెక్నిక్స్ ఉన్నాయి. వాటిలో మసాజ్ టెక్నిక్స్ కావచ్చు, తర్వాత ఆహార నియమాల్లో మార్పులు కావచ్చు, అదేవిధంగా వాతాన్ని తగ్గించడం కోసం ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, మూలిక వైద్యంలో. సో వాటిని వాడుతూ వాతాన్ని బ్యాలెన్స్ చేసుకొని మెల్లమెల్లగా ఆ డిస్క్ని, ప్రొలాప్స్ అనే డిస్క్ ఏదైతే పక్కకు వచ్చిన డిస్క్ని
మెల్లమెల్లగా ఆసనాలతోటి చిన్న చిన్న ఎక్సర్సైజులతోటి మనము దాన్ని కనుక సెట్ చేసుకున్నామంటే ఇట్ టేక్ సమ్ టైం, మేబీ ఒక 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు. ప్రాక్టీస్ రెగ్యులర్గా ప్రాపర్ ప్రాక్టీస్, యోగిక్ ప్రాక్టీసెస్ చేస్తే ఖచ్చితంగా నడుము నొప్పి అనేది కంప్లీట్గా పోతుంది. ఇప్పుడు నా అనుభవంలో 30 సంవత్సరాలకు ముందు నేను కూడా ఈ నడుము నొప్పితో బాధపడినండి. నాకు బైక్ యాక్సిడెంట్ ద్వారా వచ్చింది. సో దాన్ని తగ్గించుకోవడానికి నేను బయట అలోపతి డాక్టర్లందరినీ కన్సల్ట్ అయితే వాళ్ళు అందరూ చేతులు ఎత్తేసారు. సో యోగా అనేది నేర్చుకొని ఇప్పుడు కంప్లీట్గా లేదు ఇప్పుడు నాకు. అదేవిధంగా నా ద్వారా దాదాపు కొన్ని వందల మందికి నేను ట్రీట్ చేశాను ఈ 30 ఇయర్స్లో. ఖచ్చితంగా అది ఎటువంటి బ్యాక్ పెయిన్ అన్నా కావచ్చు, ఆపరేషన్ సర్జరీ చేసి ప్లేట్లు పెట్టకుండా ఉంటే చాలు. ప్లేట్లు పెట్టిన వాటికి మనం ఏం చేయలేం. సర్జరీ చేయకుండా ప్లేట్స్ పెట్టకుండా ఎంత క్రానిక్ అయినా సరే 10 సంవత్సరాల నుంచి ఉండనీలే, డాక్టర్లు కాళ్ళు సచ్చుబడిపోతాయి. ఒక్కోసారి డిస్క్ బల్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపల ఈ యొక్క కెనాల్లో నర్వ్ ఉంటుంది, స్పైనల్ కార్డ్. ఆ నర్వ్కి నర్వ్ కంప్రెస్ అవుతుంది. అప్పుడు ఈ సెన్సేషన్ పోతుంది కాళ్ళకి. అలా కాళ్ళు చచ్చుబడిపోయిన వాళ్ళు కూడా మజిల్ వీక్ అయిపోతుంది. అలాంటి కొద్దిసేపు నిలబడలేరు, నిలబడితే కూర్చోవాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేషెంట్ కూడా యోగా ఆసనాల ద్వారాను మన భారతీయ సాంప్రదాయ వైద్య విధానంలో కంప్లీట్ క్యూర్ అనేది ఉంది. నేను ఇప్పుడు కూడా ఒక పేషెంట్కి ట్రీట్ చేస్తున్నాను. ఆయన కాళ్ళు చచ్చిబడిపోయినాయి పూర్తిగా, అంటే నడవలేని పరిస్థితి ఉంది, సన్నగా అయిపోయినాయి. 5 నిమిషాలు నిలబడితే నిలబడలేడు, కూర్చోవాల్సిందే. సో అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఎంత ఒక 20 డేస్ అయి ఉంటుంది. బ్రహ్మాండంగా గంటలు నిలబడుతున్నాడు, బాగుంది అని అంటున్నాడు. బట్ కొంచెం మైల్డ్గా ఉంది, దాన్ని కూడా స్లోగా తగ్గిపోతుంది. ఆపరేషన్కి వెళ్ళినంత వరకు అది ఎట్లాంటి నొప్పి అయినా దేని వల్ల వచ్చినా దానికి ఖచ్చితంగా మనం క్యూర్ అయితే చేయొచ్చు అంటారు. బ్యాక్ లోవర్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, ఇలా చేయడం వల్ల వస్తుంది, ఒకవేళ మనం లైఫ్ స్టైల్ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.